హాయ్ ఫ్రెండ్ మేము కూడా బాగున్నాం. ఈరోజు మా ఫ్రెండ్ ఉప్మా చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి తను కటింగ్ ఇట్లా చేస్తుందో. తనకు మొహమాటం ఎక్కువ ఫ్రెండ్స్. ఇంకా చూడండి చూద్దాం ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తారు. ఈమె ఎలా చేస్తుందో నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడడము. ఓకే, ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, నెక్స్ట్ ఏంటి ఇక తన సరుకులు ఇట్లా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక అందరూ చూడండి ఏం చెప్పినా నాకు వస్తుంది. మా ఫ్రెండ్కి ఏం చేయాలి అంటే తన వీడియో నేను ఫస్ట్ టైం తీయడము, అందుకే తనకు కొంచెం సిగ్గు ఎక్కువ. చెప్పు, ఎన్ని గ్లాసులు తీసుకుంటున్నావు? ఒక గ్లాస్ రవ్వనంట. అది గోధుమ రవ్వ ఫ్రెండ్స్. దొడ్డు రవ్వ అంటారా, గోధుమ రవ్వ? మేమైతే గోధుమ రవ్వనే అంటాము. గ్యాస్ ఆన్ చేసింది, బౌల్ పెట్టింది, ఆయిల్ వేస్తుంది. 1.5 స్పూన్ పోసింది. ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసింది ఫ్రెండ్స్. కొంచెం శనగపప్పు కూడా. చూడు ఇట్లనే రోజు ఒక వంటతో మేము ముందుంటాం ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్స్ చేస్తుంటారు. అంటే అందరూ సేమ్ చేయరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఇంకేం వేస్తావుమా దీంట్లో? కొంచెం ఇవి ఫ్రై కావాలి ఫ్రెండ్స్. అవి మాడిపోగలరు పల్లీలు. అది నీకే తెలియదు కదా, తెలియాలి. వంట ఎవరు? ఉమా, నువ్వే కదా. మా ఫ్రెండ్ చాలా బాగా అప్పాలు, మురుకులు ఇవన్నీ బాగా చేస్తుందండి. తొందరలో అవి కూడా పెడతాం మా ఫ్రెండ్ ఏమేమి చేస్తుందో. అయిపోయిందంటండి. వాటర్ పోసేసింది రవ్వ. మీరు కూడా ఎన్ని వాటర్ కావాలో చూసి పోసుకోండి. అంటే మా స్టైల్లో మేము చేస్తున్నాము, మీ స్టైల్లో మీరు చేసుకోండి. మసులుతుందండి ఉప్మా. రవ్వ అంటే వాటర్ మసులుతున్నాయి. ఏంటక్క ఉప్మా కూడా చూపిస్తున్నారా అని అనుకోవద్దు. మా ఫ్రెండ్ ఎట్లా చేస్తుందో చూపిస్తున్నా నేను. ఉడుకుతుందండి ఉప్మా. చూడండి కొంచెం వెరైటీ అనిపిస్తుంది. ఏమన్నా మీరు ఎట్లా చేస్తారో, మేము ఇట్లా చేస్తాము. మా ఫ్రెండ్స్ స్టైల్లో ఉప్మా అని అన్నిసార్లు అంటున్నాను, విసుక్కోకండి. ఉడకాలి, అది కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. మూతేద్దాం. కలుపుతుండండి. వాళ్ళ ఆయనకు ఒక వంక ఆకలి అవుతుంది, ఈమెనేమో మెల్లగా చేస్తుంది. మంచిగా అయింది పొల్లుగా, కానీ ఇలా ఎసరు ఎక్కువైనట్టుంది. ఏం లేదు, అది ఉడికేసరికి మంచిగానే అవుతుందండి. తనకేమో మెత్తగా అయినట్టు అనిపిస్తుందంట, కానీ అది ఉడికిన తర్వాత బాగానే ఉంటుంది. కొంచెం లైటింగ్ తక్కువ ఉండొచ్చు. అయిపోయిందండి ఉప్మా. ఇక మీ ఇష్టం, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. మా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి మేము సింపుల్గా ఇట్లనే చేసుకుంటున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.